ఒక మూవీ పూజ సెరమనీతో స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వరకు మూవీ టీం నుంచి రిలీజ్ అయ్యే ప్రతి కంటెంట్ కూడా మూవీ ఫేత్ ని డిసైడ్ చేస్తుంది. అది టీజర్ అవని, ట్రైలర్ అవని, గ్లిమ్స్ అవని, పోస్టర్స్ అవని, సాంగ్స్ అవని, ఏదైనా అవని మంచిగా ఉందంటే డే 1 ఆడియన్స్ కూడా గట్టిగానే ఉంటారు. అదే బ్యాడ్ గా ఉంటే థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంటది. అందుకే మూవీ టీం దీని గురించి ఎంతో కేర్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ఎలాగైనా ఆడియన్స్ కి ఎక్కించాలనే ప్లాన్ మీదే అప్డేట్స్ ని దింపుతూ ఉంటారు. అండ్ అలాంటిది మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక టైటిల్ తో ఉండి అండ్ రిలీజ్ టైం టైటిల్ మార్చేయాల్సిన ప్రాబ్లం వస్తే ఆ కష్టం ఎవరికి రాకూడదు కదా. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మన టాలీవుడ్ లో చాలానే మూవీస్ ఫేస్ చేసినాయి. బట్ ఒక టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నంబర్ 10 గద్దలకొండ గణేష్. ఈ మూవీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో 2019 లో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. అండ్ ఈ మూవీకి ఫస్ట్ వాల్మీకి అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఈ టైటిల్ మీద ఒక్కసారి కాదు 2 సార్లు అయితే కాంట్రవర్సీస్ జరిగాయి. ఫస్ట్ ఈ మూవీ టైటిల్ లో ఒక గన్ అయితే ఉండేదంట. అండ్ దాన్ని రిమూవ్ చేయాలని బోయా కమ్యూనిటీ వాళ్ళు డైరెక్టర్ గారికి అయితే చెప్పారంట. చెప్పిన ఒక విషయం ఏంటంటే వాల్మీకి మీద ఆ లోగోలో తుపాకీ ఉంది, ఆ తుపాకీ తీసేయండి అని చెప్పారు. ఇది మేము అనంతపూర్లో షూటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను కొంతమందికి మాటిచ్చిన తుపాకీ తీసేస్తామని. అలాగే మేము అండ్ దీన్ని రిమూవ్ చేయడంతో కాంట్రవర్సీస్ అయితే ఆగల. మూవీ రిలీజ్ టైం దగ్గరకు వచ్చాక ఈ మూవీ టైటిల్ ని రిమూవ్ చేయాలని చాలా చోట్ల ధర్నాలు అయితే చేశారంట. అండ్ ఆల్సో థియేటర్స్ లో మూవీ రిలీజ్ చేయము అని కూడా వార్నింగ్ ఇచ్చారంట. అండ్ ఇంకేం చేసేది లేక డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మూవీ టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా అయితే మార్చారు. అది కూడా రిలీజ్ కి 1-2 డేస్ ముందర. మీకు సంఘం వాళ్ళకి, బోయా సంఘం వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే వాల్మీకి అనే టైటిల్ని ఇప్పుడు మారుస్తున్నాం. దీని ఇక నుంచి వాల్మీకి అనే టైటిల్ని గద్దలకొండ గణేష్ అనే టైటిల్గా పరిగణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నంబర్ 9 అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. అండ్ ఈ మూవీ 2019 లో ఆర్జీవ్ గారి డైరెక్షన్ లో అయితే వచ్చింది. అండ్ ఆర్జీవ్ గారి గురించి తెలిసిందే కదా, కాంట్రవర్సీస్ ఎక్కడ ఉంటాయో ఆయన కూడా అక్కడే ఉంటారు. అండ్ ఈ మూవీ టైటిల్ మీద కొన్ని కాదు చాలానే కాంట్రవర్సీస్ వచ్చాయి. బట్ ఆర్జీవ్ గారు మాత్రం ఎక్కడ తగ్గల. బట్ లాస్ట్ కి కోర్టు నుంచి నోటీస్ వచ్చాక సీదా చేంజ్ చేయాల్సి వచ్చింది. మ్యాటర్ అంటే ఫస్ట్ ఈ మూవీకి కమ్మ రాజ్యంలో కడప రెడ్డిలు అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఆల్సో ఈ మూవీ ఆంధ్ర పాలిటిక్స్ ని బేస్ చేసుకుని అయితే ఉంటది. దాని గురించి పొలిటీషియన్స్ నుంచి చాలానే ప్రెజర్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో క్యాస్ట్ ని యూజ్ చేసుకున్నారు కాబట్టి క్యాస్ట్ సంఘాలకు సంబంధించి కూడా చాలానే ప్రెజర్స్ వచ్చినాయి. బట్ ఆర్జీవ్ గారు మాత్రం ఎక్కడ తగ్గల. ఫైనలీ తెలంగాణ హైకోర్టు నుంచి అండ్ ఆంధ్ర హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాక చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఆర్జీవ్ గారికి కూడా చాలా నెగిటివిటీ పెరిగింది. అండ్ నంబర్ 8 ఖుషి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద ఐకానిక్ మూవీ. ఎస్జే సూర్య గారి డైరెక్షన్ లో 2001 లో వచ్చింది ఈ మూవీ. అండ్ ఈ మూవీకి ఫస్ట్ చెప్పాలని ఉంది టైటిల్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఈ టైటిల్ మీద కాంట్రవర్సీస్ ఏం జరగల. అలాంటి టైటిల్ తోనే ఇంకో మూవీ అదే ఇయర్ లో వస్తుంది కాబట్టి మూవీ టైటిల్ అయితే చేంజ్ చేశారు. అండ్ ఆల్రెడీ ఇది రీమేక్ మూవీ కాబట్టి తమిళ్లో ఏ పేరుతో రిలీజ్ అయిందో ఆ మూవీ టైటిల్ ని ఈ మూవీకి అయితే ఫిక్స్ చేశారు. నెక్స్ట్ నంబర్ 7 మళ్ళీ ఎస్జే సూర్య అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన కొమరం పులి మూవీ. అన్ని మూవీ టైటిల్ లాగా ఈ మూవీ టైటిల్ కి రిలీజ్ కి ముందు కాంట్రవర్సీ జరగల, రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సీ జరిగింది. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఈ మూవీకి కొమరం పులి అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఆల్సో మాక్సిమం ఆడియన్స్ కి ఇప్పటికి కూడా కొమరం పులి అనే గుర్తుంటది. బట్ ఈ మూవీ రిలీజ్ అయిన సెకండ్ డే ఈ మూవీకి కొమరం పులి నుంచి పులి అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఎందుకంటే కొమరం అనేది ఒక ట్రైబ్ లీడర్ అయిన కొమరం భీమ్ ఇంటి పేరు. అండ్ ఆ పేరుని మిస్యూజ్ చేసుకుంటున్నారని కొంతమంది జనాలు అండ్ కొమరం భీమ్ వాళ్ళ మనవడు కలిసి కోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు. అండ్ కోర్టు నుంచి మూవీ టైటిల్ ని చేంజ్ చేయాలని ఆర్డర్ వచ్చాక మూవీ టైటిల్ ని అయితే చేంజ్ చేశారు. అండ్ ఆల్సో దీని గురించి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా గొడవ చేశారంట. అండ్ నంబర్ 6 కలేజా. ఈ మూవీ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ టైటిల్ మీద పెద్ద కాంట్రవర్సీస్ ఏం జరగల. ఈ మూవీ టైటిల్ ని ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసుకున్నారంట. అండ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ టైటిల్ ని చేంజ్ చేయాల్సిందే అన్నారంట. అండ్ ఇంకేం చేసేది లేక ఈ మూవీ టైటిల్ ని కలేజా నుంచి మహేష్ బాబు కలేజాగా అయితే చేంజ్ చేశారు. సాహసం అనే చెప్పాలి. అండ్ నంబర్ 5 గ్యాంగ్ లీడర్. అండ్ ఈ మూవీ కూడా సేమ్. ఆల్రెడీ ఈ మూవీ టైటిల్ మీద చిరంజీవి గారిది ఒక మూవీ వచ్చింది. అండ్ ఆల్సో టైటిల్ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు మీదే ఉంది. అండ్ నాని గారి మూవీకి ఆ టైటిల్ పెట్టుకోవడానికి ఆ ప్రొడక్షన్ హౌస్ కుదరదన్నారు. ఇంకేం చేయలేక మూవీ టీమ్ గ్యాంగ్ లీడర్ నుంచి నానీస్ గ్యాంగ్ లీడర్ గా అయితే టైటిల్ ని చేంజ్ చేశారు.
అండ్ నెంబర్ 4 కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ టైటిల్ కి ఇష్యూ జనాల నుంచి రాలేదు, సెన్సార్ బోర్డ్ నుంచే వచ్చింది. మ్యాటర్ అంటే మూవీ సెన్సార్ చెకింగ్ అయిపోయాక సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ మూవీకి యూబై సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈ మూవీ టైటిల్ ని ఫ్రెండ్లీ కపుల్ నుంచి కపుల్ ఫ్రెండ్లీగా అయితే మార్చాలని అయితే చెప్పారంట. ఒకవేళ మార్చకపోతే మూవీకి ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నారంట. అండ్ మూవీ టీమ్ అయితే దాన్ని చేంజ్ చేయలేదు, యాజ్ యూజువల్ మూవీకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారని మూవీలో పెద్ద రొమాంటిక్ సీన్స్ ఏం లేవు, నార్మల్ గానే ఉంది మూవీ. ఒకవేళ చూడకపోతే చూసేయండి, చాలా బాగుంటది, డోంట్ మిస్ ఇట్. అండ్ నెంబర్ 3 హే బల్వంత్ రీసెంట్ గానే రిలీజ్ అయింది మూవీ, సుహాస్ గారిది, మీరు చూసే ఉంటారు. ఈ మూవీకి ఫస్ట్ హే భగవాన్ అనే మూవీ టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ఈ మూవీలో బ్రోతల్ హౌస్ బిజినెస్ గురించి అయితే ఉంటది. అండ్ దాని గురించి సెన్సార్ చెకింగ్ దగ్గర టైటిల్ కి అయితే ఇష్యూ వచ్చింది. ఎందుకంటే భగవాన్ అనేది దేవుడిని తలవడానికి యూజ్ చేసే వరుడు. అండ్ ఆల్సో మూవీలో బ్రోతల్ హౌస్ గురించి ఉంది కాబట్టి ఈ మూవీ టైటిల్ ని ఎలాగైనా చేంజ్ చేయాలని మూవీ టీమ్ కి ఆర్డర్ వేశారు సెన్సార్ బోర్డు వాళ్ళు. ఇంకేం చేసేది లేక మూవీ టీమ్ హే భగవాన్ నుంచి హే బల్వంత్ గా మూవీ టైటిల్ అయితే చేంజ్ చేశారు, అది కూడా రిలీజ్ కి 3 రోజుల ముందర. అండ్ ఈ టైటిల్ ని ఆడియన్స్ కి రీచ్ చేయడానికి మూవీ టీమ్ చాలా ప్రమోషన్ చేశారు, బట్ పని వల్ల అంతలోకి మూవీ రిలీజ్ అయిపోయింది. అండ్ నెంబర్ 2 ఎల్ఐకే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ మూవీ. ప్రదీప్ రంగనాథన్ హీరోగా రాబోతుంది. ఈ మూవీ ఫుల్ ఫార్మ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అలాగైతే ఎల్ఐసి రావాలి కదా, ఫస్ట్ ఎల్ఐసి నే సెట్ చేశారు, బట్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ నేమ్ ని పెట్టుకోవడానికి కుదరదన్నారు. ఇంకేం చేసేది లేక మూవీ టీమ్ ఎల్ఐసి ని ఎల్ఐకే గా మార్చారు. అండ్ నెంబర్ 1 వారణాసి. ఎస్, మీరు విన్నది నిజమే, రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీనే. ఈ వారణాసి మూవీ టైటిల్ ని ఆల్రెడీ ఒక మూవీ టీం రిజిస్టర్ చేసుకున్నారు, అందుకే ఈ వారణాసి టైటిల్ ని రాజమౌళి వారణాసిగా అయితే మార్చారు. అండ్ చివరి వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు ఇష్టమయ్యే ఉంటది. అండ్ ఇష్టమై ఉంటే వీడియోకి లైక్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఛానల్ విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోవద్దు.